బంగారం బంగారం అయిపోయింది. లక్షకు 2 అడుగుల దూరంలో ఉంది. మరో 2 రోజుల్లో లక్ష దాటినా ఆశ్చర్యపోరక్కర్లేదు, అంతలా పెరిగిపోతుంది. ఇప్పుడున్న ధర క్షణంలో మారిపోతుంది. తులంపై 1000 రూపాయలు తగ్గించి సంతోషించాలో మరో 3000 పెరిగిపోతుందని అంతూ పంతు లేకుండా ఎగబాకుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే ఇక సామాన్యుడు బంగారం కొనే పరిస్థితి వస్తుందో ఏమో. ఇలా రేట్లు చూసి మధ్యతరగతి తల్లిదండ్రులు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటేనే హడలెత్తిపోతున్నారు. గతంలో 1000 రూపాయల నుంచి 1000 రూపాయలు చేరడానికి 20 ఏళ్లు పట్టింది. 1000 నుంచి 10,000 రూపాయలు చేరడానికి 28 ఏళ్లు పట్టింది. కానీ 50,000 నుంచి 90,000కు పెరగడానికి కేవలం 4 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఈ క్షణం 90,000 నుంచి 1,00,000 రూపాయలకు పెరగడం కేవలం 2 నెలల్లోనే జరిగిపోయింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో బంగారం అనేది కూడా నిజంగానే బంగారంగా మారుతుంది. చివరికి అది ఉండడం కూడా ఒక అదృష్టంగా మారుతుందని ఆ స్టేజ్కి వచ్చేలా కనిపిస్తోంది. అయితే చాలా మంది కూడా బంగారు ధరలు పెరిగిపోతాయని పెద్ద మొత్తంలో కొంటూ ఉంటారు. ఇక రాబోయే రోజుల్లో సామాన్యులు సైతం బంగారాన్ని కొనలేరని కూడా తెలుస్తోంది. అయితే ఇండియాలో బంగారానికి మంచి డిమాండ్ ఉంది. ధనికులైనా పేదవారైనా ఎవరైనా సరే బంగారాన్ని ఒక పరువుగా భావిస్తారు. ఎంత బంగారం ఉంటే అంత గౌరవం. అంతేకాకుండా తమిళనాడు, కేరళలో బంగారు కొనుగోలు ఎక్కువగా ఉంటాయి. అత్యవసర సమయాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి వాడుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బంగారం ఒక సెక్యూరిటీ కింద భావిస్తారు. అందుకే ఎంత ఎక్కువ రేటు పెరుగుతుంటే అంత ఎక్కువగా కొంటూనే ఉంటారు. బుధవారం దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర ఏకంగా హైదరాబాద్లో కాస్త ఎక్కువగా 97,700 పలికింది. బంగారంతో పాటు వెండి కూడా పరుగులు పెడుతోంది. ఒక్క రోజులో 1900 పెరిగింది. కిలో వెండి ధర 99,400. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 3,318 గరిష్టాన్ని తాకింది. ఈ జోరు చూస్తే బంగారం కంటే ముందు వెండి ధర 1,00,000 మార్కు దాటడం ఖాయమనిపిస్తోంది. అమెరికా చైనా మధ్య గత కొన్ని రోజులుగా సుంకాల విషయంలో ఘర్షణ నెలకొంది. పరస్పరం టారిఫ్లు విధించుకోవడంతో పాటు ఎగుమతుల విషయంలోనూ ఆంక్షలు విధించుకుంటున్నాయి. ఈ అనిశ్చితుల కొనసాగించడంలో వరకు బంగారాన్ని డిమాండ్ కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డాలర్ ఇండెక్స్ బలహీనపడడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించుకున్న ముందస్తు అంచనాలు కూడా బంగారు ధర పెరగడానికి కారణమని పేర్కొంటోంది. అమెరికా టు చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతుండటంతో సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడిపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు. అంతర్జాతీయ ధరను అనుసరించే దేశీయంగానూ దీని ధరలు రెక్కలు వస్తున్నాయి. ఒకవేళ బంగారం తగ్గితే 10 పరకో తగ్గినా దాని మీద రెట్టింతలు పెరుగుతుందనే తప్ప తగ్గేదే లేదు.